Hi friends, welcome back to my channel Travel with Harsha. సో ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనం శివమొగ్గకి అయితే ఫ్లై అవుతున్నాము. ఆల్రెడీ ఆ ఎయిర్పోర్ట్కి గోవాకి వెళ్ళినప్పుడు, మురుదేశ్వర్ వెళ్ళినప్పుడు అయితే వెళ్ళినాము. సో మళ్ళీ సేమ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఉడిపిలో చిన్న వర్క్ ఉంది. సో ఆ ఉడిపి ప్లేస్కి వెళ్ళడానికి మనము అక్కడ దాకా అయితే ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. ఈ ఫ్లైట్ వచ్చేసి అరౌండ్ 2000 పడింది. అండ్ మన దగ్గర స్కేపియా కార్డు ఉంది కదా, ఆ స్కేపియా కార్డ్ యూజ్ చేసి మనమైతే షాప్ చేయొచ్చు. అండ్ ఆల్సో మన దగ్గర కార్డ్స్ ఉన్నాయి కాబట్టి లాంచ్ కూడా వెళ్దాము. ఓకేనా, చలో. సో క్రోమాలో అయితే 1000 రూపీస్ పెట్టి షాప్ చేసేసిన. ఏం తీసుకున్నాను అయితే షాక్ అవుతారు యాక్చువల్గా. నేను హెడ్ ఫోన్స్ మర్చిపోయి వచ్చిన అనమాట. నా హెడ్సెట్ మర్చిపోయి వచ్చిన, ప్లస్ యాపిల్ ఎయిర్పాడ్స్ కూడా మర్చిపోయి వచ్చిన. సో సాంగ్స్ వినడానికి ఇబ్బంది అవుతుందేమో అని బాగా ఆలోచించి క్రోమాలో నార్మల్ హెడ్సెట్ ఏదైనా తీసుకున్నాం, బర్డ్స్ అని అనుకున్నాను. సో లక్కీగా రియల్మీ వేవో దొరికాయి. అవి అరౌండ్ 2000 ఉంది. మళ్ళీ దానికి ఒక ఆఫర్ ఉంది. ఆఫర్ ఏంటంటే పవర్ బ్యాంక్ కూడా ఫ్రీ ఉంది. సో ఇప్పుడు ఆ పవర్ బ్యాంక్ని కూడా వచ్చేసింది అనమాట. అండ్ ఆ క్రోమాలో ఒక 198 పాయింట్స్ ఉన్నాయి. అవి అన్నీ యూజ్ చేస్తే 1800కి పవర్ బ్యాంక్ అండ్ బర్డ్స్ రెండు వచ్చినాయి. చూపిస్తుంది. సో ఇప్పుడేదో గట్టిగా తినేసి అయితే వచ్చి ఇక్కడ కూర్చున్నా. ఇంకా తినాలని కూడా ఇంట్రెస్ట్ ఏం లేకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నా. ఆరెంజ్ జ్యూస్ తెచ్చుకున్నా. అండ్ ఇంకా ఐటమ్స్ చూపిస్తాను. నేను స్కేపియా కార్డ్ యూజ్ చేసి ఫ్రీగా ఉన్నాను చెప్పిన కదా, ఒక నిమిషం. సో ఇక్కడున్న ఈ బర్డ్స్ ఇది 2000 అంట. అండ్ సౌండ్ బాగా వస్తుంది. అండ్ నా దగ్గర ఆల్రెడీ హెడ్సెట్ ఉన్నాయి, బట్ అవి ఏమంటారు మర్చిపోయి వచ్చేసాను రెండు. సో ఈ 3 days ఇబ్బంది అవుతుంది, 4 days అని చెప్పి ఈ బర్డ్స్ అయితే తీసుకున్నా. 2000 అని చెప్పిండు. అండ్ దానంటే ఈ పవర్ బ్యాంక్ 10,000 mAh క్రోమాది ఫ్రీ అని చెప్పింది ఈ పవర్ బ్యాంక్ కూడా. అండ్ నా స్కేపియా కార్డ్ యూజ్ చేస్తే 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ కదా చెప్పాను, ఇన్స్టెంట్ కాయిన్స్ రూపంలో రివార్డ్స్గా వచ్చేస్తాయి. అండ్ మనం వాటిని తర్వాత ఫ్లైట్స్కి రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ దాంట్లో ఒక 200 దాకా సమ్ పాయింట్స్ ఉంది, క్రోమా పాయింట్స్, అవి కూడా యూజ్ చేసి ఫ్రీగా అయితే తీసేసుకున్నాం. శివమొగ్గ బస్ స్టాప్కి అయితే వచ్చిన. ఉడిపికి ఒక బస్సు వచ్చింది ఇప్పుడే, నేను వచ్చిన 2 minutesకి ఒక బస్సు వచ్చింది. ఆ బస్సు అయితే క్యాచ్ చేసిన. అండ్ ఎయిర్పోర్ట్లో రెగ్యులర్గా వచ్చే ఆర్టీసీ బస్ రాలేదన్నమాట. జస్ట్ ఒక 18 రూపీస్ 20 రూపీస్ ఉంటుంది బస్ స్టాప్కి. బట్ ర్యాపిడోలో ఒక ఆటో బుక్ చేస్తే వాడు కొంచెం సతాయించి 3 members వేరే ర్యాండమ్ పీపుల్ ఉండే, ఇద్దరు మన తెలుగు వాళ్ళు. సో ముగ్గురం కలిసి ఈచ్ 100 ఇచ్చి బస్ స్టాప్కి అయితే వచ్చినాము. అండ్ ఇక్కడ నుంచి ఉడికిపోవడానికి ఎంత టైం అయితే తెలియదు. నాకైతే ఈజీగా 5 to 6 hours అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఆర్టీసీ బస్సు నార్మల్ బస్సు లాగానే ఉంది, ఎక్స్ప్రెస్ లాగా లేదు. మరి చూడాలి ఏమవుతుంది. సో ఇప్పుడే రూమ్ అయితే తీసుకున్నా, ఫ్రెష్ అప్ అయినా. ఇలా రూమ్ తీసుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే దొరుకుతుందో ఏమో తెలియదు, కానీ అవి చాలా దూరంగా చూపిస్తున్నాయి. అండ్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ 2000 రేంజ్లో ఉన్నాయి. 1000 రేంజ్లో ఏ హోటల్ లేదు. అండ్ సింగిల్కి అసలు రూమ్ ఇవ్వమంటున్నారు. ఒకరే వస్తే రూమ్ ఇవ్వం, మినిమం 2 ఉండాలంటున్నారు. అదో పెద్ద టాస్క్ అసలు ఇక్కడ. అండ్ నేను ఇప్పుడు రూమ్ ఎక్కడ తీసుకున్నానంటే శ్రీకృష్ణ టెంపుల్ అని ఉంటుంది, మెయిన్ పెద్ద టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ దగ్గర తీసుకొని ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయినా టెంపుల్కి వెళ్తున్నా. మళ్ళీ వచ్చినాక రూమ్ చూపిస్తా. నేను తీసుకున్న రూమ్ ఏంటంటే శ్రీకృష్ణ మందిరం వాళ్ళకి సంబంధించింది అనమాట. మన టీటీడీ రూమ్స్ ఎలా ఉంటాయో అలా కృష్ణ టెంపుల్కి సంబంధించింది అనమాట. అవుట్ సైడ్ బాగాలేదు కానీ లోపల కొంచెం ఓకే. ఇన్సైడ్ రూమ్ బాగుంది. ఏసీ రూమ్స్ అన్నీ అయిపోయినాయంట. అండ్ నాకు సింగిల్ కూడా కాదు, డబుల్ బెడెడ్ రూమ్ ఇచ్చారు. ఇది వరండా టైప్ అనమాట. సో నేను మళ్ళీ టెంపుల్ నుంచి రిటర్న్ వచ్చాక చూపిస్తాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్, మెయిన్ టెంపుల్ అనమాట. అండ్ ఇక్కడ రూమ్స్ అవైలబుల్ ఉన్నా, ఇదే నా రూమ్ అనమాట. సో 2 daysకి 2000 తీసుకున్నాడు, సారీ 1900 తీసుకున్నాడు. ఓకే, బాగుంది రూమ్ అయితే. బయట బాగాలేదు కానీ లోపల ఇన్సైడ్ అయితే రూమ్ ఓకే. నేను చూపిస్తాను మళ్ళీ రూమ్కి వెళ్ళిన తర్వాత.
సో టెంపుల్ లోపలికి అయితే వచ్చింది. ఇక్కడ చెప్పల్ స్టాండ్ ఉంది అండ్ ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి, చాలా వరకు పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి. అండ్ ఇదే టెంపుల్, అదే గీతా మందిరం అనమాట. గీతా మందిరం అంటే లోపల రూమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఈ గీతా మందిరంలో. అండ్ టెంపుల్ వచ్చేసి ఇదంట మెయిన్ టెంపుల్. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాము. లోపల రికార్డింగ్ లేదంట. ఇటు మొత్తం స్టాల్స్ అండ్ షాప్స్ ఉన్నాయి. సో చూద్దాము. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి నైట్ 10 దాకా ఉంటుంది. అండ్ 8 to 10 ఏమో డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారంట టెంపుల్లోనే. సో అది చిన్న ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ ఏదో లోపల ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి దీంట్లో. మనం టెంపుల్లో నుంచి బయటకు వచ్చినాక అంతా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇక్కడ చిన్న కోనేరు అయితే ఉంది. నేను అది అక్కడ సైడ్ ఆపోజిట్ సైడ్ వెళ్ళాక కవర్ చేస్తున్నాను. చాలా బాగుంది పెద్దగా. టెంపుల్ లోపల మొత్తం 3rd floor నుంచి కిందికి దింపుతున్నట్లుంది. ఫస్ట్ మొత్తం ఒక 3rd floor అలా ఎక్కించారు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కిందికి దింపేస్తున్నారు. అక్కడ నుంచి వ్యూ బాగుంటుంది అన్నమాట, చూపిస్తాను. సో అలా అక్కడి నుంచి వచ్చినాం అనమాట. అవతల ఉన్న బిల్డింగ్ ఉంది కదా, అక్కడ నుంచి అలా సర్కిల్ అవుతూ వచ్చినాం. ఇది ఆల్మోస్ట్ బయట. ఓకే, ఇంతసేపు దీని చుట్టుముట్టే తిరిగిందే, ఇట్లా వెళ్తారని తెలియదు అనమాట. అండ్ ఇదేమో అలా ఉంది, చూపించాలంటే ఆగాలి. సో ఇక్కడ మధ్యలో ఇలాగ మంచిగా నీట్గా ఉందన్నమాట. క్లియర్గా వాటర్ ఉండి చుట్టుముట్టు వాటర్నే మధ్యలో సమ్ టైప్లో ఉంది. అది ఏంటో తెలియదు. అండ్ ఇక్కడ 2 boats కూడా ఉన్నాయి. సో ఇప్పుడే టెంపుల్ నుంచి అయితే బయటికి వచ్చేసిన. లోపల ఎక్కువ వీడియో తీయనియట్లేదు అనమాట. అండ్ ఎగ్జిట్ అయిపోతున్నాయి ఇప్పుడు. బాగా ఆకలిగా ఉంది. 8 to 10కి అయితే ఫుడ్ పెడతారంట, ప్రసాదము. బట్ నాకైతే ఫుల్ ఆకలిగా ఉంది, వెళ్ళి తింటాను ఏదైనా. దర్శనం అయితే అయిపోయిందనమాట. టెంపుల్ చాలా డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే జాలి టైప్లో ఉందన్నమాట. మెయిన్ దేవుడు మధ్యలో ఉంటాడు కదా అది. సో అందరు దాంట్లో నుంచి ఇట్లా తొంగి చూడాలన్నమాట. ఆ చిన్నగా జాలి టైప్లో ఉంటుంది అనమాట. సో దాంట్లో నుంచి చూడాలి. మధ్యలో ఒక కోనేరు ఉంటుంది. సూపర్ అసలు, అదైతే ఇచ్చి పడేసింది ఇంకా. అండ్ చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. అన్నీ కొన్ని ఏమంటారు, కృష్ణుడి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కన్నడలో. సో మనకు అదంత అర్థం కాదు. సో నేనైతే రూమ్కి వచ్చేసిన. అండ్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఏం చేసేద్దాం. మనం ఆల్రెడీ లెంతీ అయిపోయి ఉంటుంది. రూమ్ టూర్ అయితే చూపించి ఈ రూమ్లోనే మనం 2 days అయితే ఉండబోతున్నాము. సో ఇదైతే ఒక మిర్రర్ ఉంది. అండ్ ఇది వాష్రూము, ఇది ఎంట్రన్స్. చెప్పాను కదా, ఈ రూమ్ వచ్చేసి దేవుడి మఠంలో ఉండే రూమ్స్ అన్నమాట. బయట ఎక్కడ సింగిల్స్కి రూమ్ ఇవ్వట్లేదు. ఒక టేబుల్, ఒక చైర్, డబుల్ బెడెడ్ మంచం ఇచ్చారు. అండ్ డస్ట్బిన్. వాష్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను. ఇండియన్ టాయిలెట్ ఉంది దీంట్లో. సో ఇదన్నమాట. షవర్ ఉంది, గ్రీజర్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి నాన్ ఏసీ రూము. అండ్ బాల్కనీ కూడా ఉంది. బాల్కనీ బాగా నచ్చింది నాకు. దీంట్లో ఓన్లీ ఫ్యాన్ ఉంది, ఏసీ లేదు. ఆ ఏసీ రూమ్స్ అన్నీ అయిపోయాయంట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మీరు ఉడిపిలో మీకు సింగిల్కి రూమ్ ఇవ్వడం అనేది ఇట్స్ డిఫికల్ట్ టాస్క్ అనమాట. అంత ఈజీగా ఇవ్వరు. ఎందుకంటే అది నాకు కూడా తెలియట్లేదు ఎందుకో మరి. అంత ఒకటి రూమ్ ఇస్తే మరి అసలు రీజనబుల్ లేదు అసలు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే సింగిల్ బెడెడ్ రూమ్స్ లేవేమో, మేబీ డబుల్ బెడెడే ఉన్నాయేమో. సో సింగిల్కి ఎక్కువ ప్రైజో తక్కువ ప్రైజో పడుతుందని ఇవ్వట్లేదు. కొన్ని వాళ్ళు ఇస్తున్నారు కానీ వాళ్ళు చాలా ప్రైస్ చెప్తున్నారు. 3000 4000 అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి ఇదే టెంపుల్ అనమాట. ఇదే టెంపుల్ మీకు ఇక్కడ కనిపిస్తున్న లైటింగ్, ఇదంతా టెంపులే. సో మధ్యలో ఈ బిల్డింగ్ అడ్డం ఉంది కాబట్టి కనిపించట్లేదు. ఇదంతా బాల్కనీ. సో ప్రతి రూమ్కి ఇలా ఒక బాల్కనీ అయితే ఉందన్నమాట ఇలాగా. సో పీస్ఫుల్గా ఉంది, బాగుంది. కొంచెం ఓల్డ్గా, ఇంకా చెప్పాను కదా టెంపుల్ ప్రాపర్టీ ఇంకెలా ఉంటుంది, టీటీడీలో రూమ్స్ ఎలా ఉంటాయి మనకి. సో సేమ్ అలానే, పర్లేదు, బాగుంది, నీట్, ఓకే, ఉండొచ్చు. సో 2 daysకి 1900 ఛార్జ్ చేస్తారు నా దగ్గర. సింగిల్కి రూమ్ ఇవ్వడమే కష్టము. వాళ్ళు అయినా ఏమనుకున్నా అడిగిన వెంటనే ఇచ్చేసింది అనమాట. సో అదే మ్యాటర్. లెంత్ అయిపోతుంది వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. రేపు ఉడిపి అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. నాకు ఒక చిన్న వర్క్ ఉంది, ఒక 2 to 3 hours. ఆ వర్క్ అయిపోయినాక మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాము. సో అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. బై బై.